అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంది అనుకుంటారు, నేను దేవునికి ప్రార్థిస్తున్నాను కదా, నా ప్రార్థన నిజంగానే దేవుని సన్నిధికి వెళ్తుందా అనేసి చాలా మందికి ఒక సందేహం అనేది ఉండిపోతుంటది అనమాట హృదయంలో. అటువంటి ఆలోచనలో పడిపోయి నాకు సహాయం వస్తుందో రాదో, దేవుడు నన్ను చూస్తున్నాడో లేదో, దేవుడు నమ్ముకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, నాకు ఉన్న సమస్యలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, తొలగిపోతాయి లేదనేసి ఒక సందేహంలో బ్రతుకుతూ ఉంటారు. ఆ విధంగా సందేహంలో బ్రతకడం వల్ల వాళ్ళు విశ్వాసం అనేది ఉండదన్నమాట. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుని చెంతకి వెళ్ళతాయి, దేవుని చెంతకి చేరుతాడు. మన ప్రార్థన దేవుని చెంతకి చేరేటప్పుడు దేవదూతలు మన ప్రార్థనలో ధూపం వేసి ఆ యొక్క ప్రార్థనను దేవుని దగ్గరకు తోడుకొని పోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. జవాబు ఎందుకు రావడం లేదంటే, దేవునికి తెలుసు ఎప్పుడు, ఏ టైంలో, ఏ విధంగా నీ సమస్యకు, నువ్వు చేస్తున్న ప్రార్థనకు జవాబు రావాలో దేవుడు ఆ టైంలో ఇస్తాడు. కాబట్టి వాళ్ళకు తొందరగా వచ్చింది జవాబు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవుని సన్నిధికి వెళ్తున్నారు, వాళ్ళకి అన్ని సక్రమంగా జరుగుతున్నాయి, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నాకెందుకు జరగట్లేదు అనేసి కృంగిపోతూ నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఆ విధంగా మనం ఆలోచించకుండా మన కర్తవ్యం మనం నెరవేర్చుకోవాలి, దేవునికి ప్రార్థించుకోవాలి, దేవుని వాక్యం చదువుకోవాలి, దేవునితో ఉండాలి, సత్య మార్గంలో నడవాలి, సత్యాన్ని ఎప్పుడు చేత పట్టుకుని బ్రతకాలి, క్రీస్తు వాక్యం ధరించుకోవాలి, నిజమైన క్రైస్తవులా బ్రతకాలి. మన పని మనం చేసుకుంటూ పోతే ఎక్కడ, ఏ విధంగా, ఎలా నిన్ను ఆశీర్వదించాలో, ఎలా నిన్ను దేవుడు అభివృద్ధి పరచాలో దేవునికి తెలుసు. ఎందుకంటే ఒకటి మనము ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి, ఈ భూమి మీదకు మన దేవుడు పంపించినప్పుడు మన జీవితాన్ని దేవుడు రాసే పంపించాడు. ఈ సమయంలో ఈ విధంగా ఈ బిడ్డకు జరగాలి, ఈ కుమార్తెకు జరగాలనేసి దేవుడు రాసే పంపించాడు. కాబట్టి మనము దేనికి కంగారు పడిపోకుండా, దేనికి నిరుత్సాహపడిపోకుండా, మనము దేవుని బిడ్డలం కాబట్టి, నిజమైన దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనము దేవునితో ఎప్పుడు కూడా ఉండాలి. ఎప్పుడు కూడా మనము సనుక్కోకూడదు. ఎప్పుడైతే మన హృదయంలో సనుక్కుంటాము, కొడుక్కుంటాము, వ్యర్థమైన వాటిని తలస్తాము, మనలో విశ్వాసం ఉండదు, శుద్ధ హృదయం వల్ల ఉండదు. ఎందుకంటే హృదయ శుద్ధి గలవారే దేవుణ్ణి చూస్తారు, హృదయ శుద్ధి గలవారే దేవుణ్ణి పరిశుద్ధంగా ఆరాధించగలుగుతారు, హృదయ శుద్ధి గలవారే దేవుణ్ణి యథార్థంగా ప్రార్థించగలుగుతారు. కాబట్టి అటువంటి హృదయ శుద్ధి నీ జీవితంలో, మనందరి జీవితంలో లేకపోతే మనం ఎంత ప్రార్థించినా, దేవుని సన్నిధికి వెళ్ళినా, దేవునికి దశంభాగాలు ఇచ్చినా, దేవుణ్ణి ఆరాధించినా, వాక్యం ఎంత చదివినా, వాక్యం ఎంత బోధించినా కూడా దానికి 1% ఫలితము కూడా ఉండదు. కాబట్టి మనము దేనికి కూడా భయపడిపోకూడదు అనమాట. ఇస్తాడు దేవుడు, మన నమ్ముకున్న దేవుడు శక్తివంతుడు, అతను సర్వంతర్యామి, సర్వజ్ఞాని, ఆయనకి ప్రతిదీ తెలిసి సృష్టి అయింది. ఈ సృష్టించినప్పుడు ఆయన ప్రతిదీ కూడా తన మాట ద్వారా సృష్టించాడు. ఒక మనిషిని తప్ప, మనిషిని తన చేతులతో చెక్కుకొని నాసికారంధ్రంలో జీవవాయువు పుట్టినప్పుడు మనం జీవాత్ములు అయ్యాము. కాబట్టి మనల్ని దేవుడు ఒక ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. కాబట్టి మనం దేనికి భయపడిపోకూడదు. భయపడటం వల్ల మురుగు వస్తుందని దేని వాక్యం చెప్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో భయపడొద్దు నుంచి 365 సార్లు లిఖించబడి ఉందన్నమాట. రోజుకి ఒక చొప్పున కూడా, ఒకరోజు చొప్పున కూడా, అంటే రోజుకి మనము ఈ రోజు బ్రతుకున్నామంటే ఈ రోజు మనం భయపడకూడదు. అలాగే సంవత్సరానికి 365 రోజులు, కానీ ఎప్పుడు కూడా మనం ఏ రోజు కూడా భయపడకుండా ధైర్యవంతమైన జీవితాన్ని దేవుడు జీవించమంటున్నాడు. మనము సింహం వంటి ధైర్యం మనకు ఉండాలన్నమాట. కాబట్టి సింహం వంటి ధైర్యం ఉండాలి, గొర్రె పిల్లంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. అప్పుడు సాతాన్ని ఎదిరించాలి, సాతాను మోసంలో మనం పడిపోకూడదు, వాడు ఉచ్చులో మనం పడిపోకూడదు, వాడి శోధనకు మొదటగా మనం లోనైపోకూడదు. మన హృదయాన్ని ఎప్పుడు కూడా పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. పరిశుద్ధపరచుకోవడం ఎప్పుడు మనలో పడుతుండాలి.
దేవుని రక్తం చేత ప్రతిరోజు కూడా మన పాపను శుద్ధీకరించుకుంటూ ఉండాలి. మన మార్గం సరిగ్గా వెళ్తున్నాయా లేదా, మన నోటి మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా లేదా, మన కంటి చూపు పరిశుద్ధంగా ఉందా లేదా, మన వినికిడి పరిశుద్ధంగా ఉందా లేదా, మన నడవడిక పరిశుద్ధంగా ఉందా లేదా అనేసి ప్రతిదీ పరీక్షించుకొని మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థించుకుంటామో, ఎప్పుడైతే దేవుళ్ళో ఉంటామో, దేవుడు నా ప్రార్థన చేయనా వాళ్ళు వింటున్నాడు, నా ప్రార్థన ఖచ్చితంగా ఒక రోజు జవాబు ఇస్తాడనేసి ఎప్పుడైతే విశ్వాసంతో కలిగి ఉంటావో అప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అదే సహోదరి సహోదర, ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితాలు ఈ వాక్యం వెళ్ళి మీ జీవితాలు కార్యం జరగాలనేసి యేసు వారి నామములో కోరుకుంటున్నాను. చిన్న వాక్యము దేవుడు దీవించిన దాకా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. నన్రి నన్రి